ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మామిడికాయ పండుగప్ప చేపల పులుసు చేస్తున్నాం. చూద్దాం ఎలా వస్తుందో. ఫ్రెండ్స్ ఈ చేపలు వచ్చేసరికి పండుగప్ప అంట. మేమైతే 2.5 కేజీలు కొన్నాం. కేజీ వచ్చేసరికి మాకు 500 పడింది. 2.5 కేజీ వచ్చేసరికి మొత్తం 1200 అయింది. ఇది వచ్చేసరికి మామూలు చేపలా కాదు, కొంచెం కేజీ వచ్చేసరికి ఎక్కువ రేట్ ఉంటుందండి. ఈ చేప వచ్చేసరికి దగ్గర 12 ముక్కల పైన వచ్చిందండి. తర్వాత మేమైతే మార్కెట్కి వచ్చామండి మామిడికాయ కొనడం కోసం. ఇంటికి వచ్చాక మా అమ్మ వాటిని శుభ్రంగా క్లీన్ చేసిందండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ముక్కల్ని. తర్వాత స్టవ్ వెలిగించి ఇంకో కళాయిలో నూనె వేసుకోవాలండి. ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. తర్వాత మిక్సీ పెట్టిన టమాటా పేస్ట్ని అందులో వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత తగినంత ఉప్పు, కారం అన్నీ మళ్ళీ వేసుకొని శుభ్రంగా కలపాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత చింతపండు రసం అందులో వేసుకోవాలండి. మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు చేప ముక్కలు ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. కాసేపు మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు అందులో ఒకటి వేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ధనియాలు, ఆవాలు, మెంతులు చేసుకున్న పౌడర్ అందులో వేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు ఉడకనివ్వాలండి. కొంచెం కొత్తిమీర మొత్తం అయిపోయిన తర్వాత గార్నిష్ చేసుకోవాలి. ఫైనల్గా ఒకసారి బండి మొత్తం తిప్పాలండి, మొత్తం కలవడానికి. మొత్తానికి మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మనం ఇంకా దించేసుకోవచ్చు. ఇది రెడీ టు సర్వ్. మనం అయితే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాం ఎట్లా ఉండాలండి. సూపర్.